తెప్పించాడు థియేటర్స్లో మమ్మల్ని. అండ్ మజ్లీలో ఆ టైప్ ఆఫ్ రోల్ మాకు ఫుల్ ఫన్ క్రియేట్ అయింది, బాగా నవ్వుకున్నాం. అగైన్ ఈ సినిమాలో మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ అవన్నీ కూడా స్టార్టింగ్లో ఫుల్ ఫన్ ఉంది. ఆ తర్వాత మీరు మాకు కొంచెం మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చినట్టు అనిపించింది యాజ్ తేజ్ సెడ్. రెండు మంచి క్యారెక్టర్లు పడ్డాయి నాకు ఈ మధ్య. అవును, ఇది టెంపరు నాయకి తర్వాత మధ్య చాలా మంచి ఫిల్మ్స్ చేశాను. తర్వాత మజిలీ మన మంచి హిట్, అందులో ఫాదర్ వేషం సమంత ఫాదర్, ఇది మంచి హిట్ ఫిల్ము. ఇందులో సాయి ధరమ్ తేజ ఫాదర్ వేషం. రెండు ఫాదర్ వేషాలండి, రెండు డిఫరెంట్గా ఉంటేనే నాకు లైఫ్ ఉంటుంది. ఆ ఫాదర్కి ఈ ఫాదర్ సంబంధం లేదండి, సంబంధం లేకుండా డిఫరెంట్గా నేను పర్ఫామ్ చేశాను అనే బదులు డిఫరెంట్గా రైటర్ కమ్ డైరెక్టర్స్ రాశారు. అక్కడ శివ నిర్మాణ సమంత ఫాదర్ లాగా ఎలా నేను బిహేవ్ చేయాలో అలాగే స్క్రిప్ట్ రాశారు. సేమ్ ఇందులో అంతే. కిషోరు సాయి ధరమ్ తేజ ఫాదర్ ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, తనే మొత్తం నాకు నూరు పోసి ఎలాగే మీరు పర్ఫామ్ చేయండి చాలు. అలాగే ఏదైతే మేము అనుకున్నామో ఈ క్యారెక్టర్ ఎలా వస్తుందో స్క్రీన్ మీద దానికంటే ఎక్కువ నాకు పేరు వచ్చింది. కానీ ఎబోవాళ్ళు నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని తిరుమల కిషోర్ నా బాగా పరిచయం ఎప్పటి నుంచో. ఈ సినిమా 100% హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంది సాయి ధరమ్ తేజ కోసమే. అవునా? ప్రామిస్ కాండి. ఎందుకంటే నాకు చిరంజీవి గారి కుటుంబంలో అందరికంటే సేమ్ చిరంజీవి లాగా ఉండేది సాయి ధరమ్ తేజ. నిజం, నేను కూడా చాలాసార్లు చెప్పాను. నాకు చిరంజీవి గారు ఏంటంటే బిగినింగ్ స్టేజ్లో చిరంజీవి గారు నాకు తెలుసు. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు కొత్తగా, అంటే 34 years బ్యాక్ ఉన్నప్పుడు చిరంజీవి గారు చదువుకునేవాడు అంటే బాగా ఇష్టం. ఆయన నేను ఫస్ట్ అసిస్టెంట్గా వచ్చి బాయ్ లాగా అటు నుంచి నా సెట్లో కొండవీడి దొంగ మధుమల్లి ఫారెస్ట్లో షూటింగ్ వెళ్తే చిరంజీవి గారు నన్ను చూసి లేచి వచ్చారు. ఆయన అప్పుడు నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 10 వరకు ఆయనే సూపర్ స్టార్. అవును. ఆయన లేస్తే ఒక 20 సార్లు నేను వచ్చేవాడిని ఆయన దగ్గరికి. సార్ ఏంటి చెప్పండి సార్ అని. వచ్చి మురళి మీరు ఎంఏ చదువుకున్నారు కదా, ఎంఫిల్ చేశారంట కదా, ఇప్పుడు పిహెచ్డి నెక్స్ట్ చేస్తున్నారంట కదా అని తీసుకుని కూర్చోబెట్టి చాలా రెస్పెక్ట్గా షూటింగ్ ఎవరికి ఆయన పక్కనే ప్రొడ్యూసర్ పక్కన కూర్చున్నారు, డైరెక్టర్ ఉన్నారు పక్కనే కూర్చోబెట్టుకుని నన్ను చిరంజీవి గారు కాకపట్టకల్లా. అంటే చిరంజీవి గారి నైజం అలాంటిది, ఆయన మెంటాలిటీ సేమ్ ఈయన మెంటాలిటీ అలాంటిది. సేమ్ ఏ ఏజ్కి ఎలా ప్రవర్తించాలో ఈయన అలాగే ప్రవర్తిస్తాడు. హీరోలాగా బిల్డప్ ఇవ్వడు. అలాగే చిరంజీవి గారి మేనడు అని ఎక్స్ట్రా మళ్ళీ ఫోజ్ కొట్టాడు, మళ్ళీ వేరే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అని యాటిట్యూడ్ ఏం లేవండి. నేల పెంచి ఒక కుర్రోడు కాలేజీ చదువుకుని ఎలా బయటకు వస్తాడు, ఒక కామన్ మ్యాన్ అలా ఉంటాడు ఇండస్ట్రీ. కామన్ మ్యాన్ లాగా కామన్ స్టూడెంట్. ఎప్పటికీ ఇంకా నేర్చుకుందామని ఎప్పుడు సెట్లో కూడా అందరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు తప్ప నాకు ఈయనలో మళ్ళీ అల్లు అర్జున్లో కనపడి యాటిట్యూడ్ ఏది, ఎలా కష్టపడాలి, ఎలా పైకి రావాలి, ఎలా సక్సెస్ కొట్టాలి, ఇవి తప్పితే ఇతనికి వేరే బాగా డబ్బు సంపాదించాలి, బాగా నేనంటే ఒక 100 మంది అంటపడాలి ఆ టైప్ మెంటాలిటీ కాదు. చాలా అంటే మా ఇంట్లో నా తమ్ముడు ఎలా ఉంటాడో వెరీ కామన్ మ్యాన్ లాగా, ఒక అన్న ఎలా ఉంటాడో సేమ్